వైఎస్ షర్మిల రెడ్డి. అంటే మా ఎదవలు ఒప్పుకోవట్లే, కానీ నేను వైఎస్ షర్మిల రెడ్డే. తను నిజంగా పౌరుషం ఉన్న అమ్మాయి అని చాలా క్లియర్గా చెప్పింది. ఎక్స్పెక్ట్ చేయలేదు, మా మనుషులు ఎంత దారుణంగా మా చిన్నాన్నని, అంత మంచి వ్యక్తిని చంపేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి. సరే, తను ఒక పార్టీ అధ్యక్షురాలు కాబట్టి ఇంకో పార్టీ అధ్యక్షుడిని డైరెక్ట్గా అతనే ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి మొహాడుపడి చెప్పలేకపోయింది. కానీ ఆ మాటలు అదే అర్థాన్ని సూచించాయి. సిబిఐ ఛార్జ్షీట్లో కూడా పలానా సమయానికి, రాత్రి 3 గంటల సమయానికి అవినాష్ రెడ్డి దగ్గర నుంచి అప్పుడు ప్యాలెస్ అంటే లోటస్ పాండ్కి ఫోన్ వెళ్ళిందని, ఎవరితోనో మాట్లాడారని, ఇవన్నీ కూడా అందులో పొందుపరిచారు. కానీ ఇన్వెస్టిగేషన్ అక్కడికి ఆపేశారు. సరే, అది జగన్మాయ. అప్పట్లో ఇంకేమన్నా మాయలా మనకు తెలియదు, కానీ ఇక నుంచి అయితే అలాంటి మాయలు ఏమి ఉండవు. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్ పాయింట్. ఆ 3 గంటల కాల్ ఎక్కడికి వెళ్ళింది, ఆ 3 గంటల కాల్ ఎవరు మాట్లాడారు, వారు 5:30కి అజయ్ కల్లం గారు చెప్పినట్టు 5:30కి పిలిచి చెప్పినప్పుడు ఎందుకు 8 గంటల దాకా కూడా విజయసాయి రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని చెప్పాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా డెఫినెట్గా పార్ట్ 2 ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ విచ్ విల్ సర్టన్లీ స్టార్ట్. లేదంటే ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేకప్ చేస్తుంది. అప్పుడు ఎలక్షన్ టైం, అపధర్మ ప్రభుత్వం టైం చూసేసేసారు, కుదరలా. బట్ ఇప్పుడు డెఫినెట్గా ఆ పార్ట్ 2 అక్కడి నుంచి ఒకవేళ సిబిఐ ఆపేసిన ఆ పార్ట్ 2 విచారణ ప్రభుత్వం మారిన తర్వాత డెఫినెట్గా జరగాలి, జరుగుతుంది, జరిగేలా చూస్తాం. అందులో ఎటువంటి సందేహం వలదు. ఎవరో ఫోన్ చేశారు, ఫోన్ చేసిన తర్వాత ఎవరితో మాట్లాడారు, అసలు వెనక హత్యకు ప్రోత్సహించిన వాడు ఎవరు అనే పచ్చి నిజాలు తప్పకుండా వస్తాయి. అది సిబిఐ కాకపోతే మారిన సిఐడి, అంటే ఈ బూటులు తుడిచే అధికారులు ఉండరు, అప్పుడు నిక్కచ్చిగా పనిచేసే అధికారులే ఉంటారు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అందులో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరి ఇప్పుడు సునీత తను వస్తుందా, మరి వాళ్ళ అమ్మగారిని తీసుకొస్తారా? డెఫినెట్గా వారు రాష్ట్రం అంతా తిరిగి హూ కిల్డ్ బాబాయ్ అనేది ఇప్పటికే చెప్పేశారు. ఈ హంతకుల పార్టీకి మరి ఆవిడ దృష్టిలో హంతకుడు వాళ్ళ పెదనాన్న కొడుకనా, లేకపోతే వాళ్ళ పెదనాన్న వాళ్ళ ముత్తాత ఇంకొక ఫ్యామిలీ ద్వారా వచ్చిన ముని మనవడు కూడా మరి కొడుకే కాబట్టి ఆ కొడుకనా, ప్రత్యక్షంగా చెప్పకపోయినా హంతకుల పార్టీ. ఎందుకంటే భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, శివశంకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కాబట్టి హంతకుల పార్టీకి దయచేసి ఓటు వేయొద్దు అని చెప్పి మరి సౌభాగ్యమ్మ గారు, మా ఇంట్లోనే మా కుటుంబ సభ్యులు మమ్మల్ని వేసేస్తారని చెప్పి ఇలాగా అనుకోలేదు అని ఆవిడ కూడా నిన్న టీవీల్లో చెప్పడం జరిగింది. ఆవిడ కూడా బయటకు వచ్చి మరి సునీత కంటెస్ట్ చేస్తుందా, సౌభాగ్యమ్మ గారు కంటెస్ట్ చేస్తారా అన్నది అన్ని పార్టీల మద్దతు అయితే చేస్తారని చెప్పి ఏదో పేపర్లో చూసాం. డెఫినెట్గా కడపలో పులివెందుల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ కి పోటీ చేసిన వాళ్ళని ఓడించాల్సిన
అవసరం, బాధ్యత కూడా కడప వాసుల మీద ఉంది అని చెప్పి ఇటువంటి దారుణాలని ఎవరైనా ఎందుకు సహిస్తారు? అంటే ఇంత నమ్మించి, అంటే ప్రతి ఎలక్షన్కి ముందు ఒక బలి అనే విధంగా మరి తయారైంది. ఇప్పుడు కోడికత్తి సీను కూడా కంటెస్ట్ చేస్తానంటున్నాడు. తిను కూడా, దస్తగిరి కూడా నాతో హత్య చేయించిన వాడే పోటీ చేసినప్పుడు నేనెందుకు పోటీ చేయకూడదని సీను, నాతో హత్య చేయించిన వాడే పోటీ చేసినప్పుడు నేనెందుకు పోటీ చేయకూడదని దస్తగిరి. అంటే సింబాలిక్ అనమాట. అది గెలుస్తారా గెలవరా అనవసరం. కానీ గతంలో ఏదైతే అతని గెలుపుకి మార్గం అయిందో మేము కూడా చాలా ఫీల్ అయ్యాం. ఎలా లేపేశారు రా బాబు ఈయనని, జగన్మోహన్ రెడ్డిని చంపాలని చూశారా అని నమ్మాము అందరిలాగానే. కానీ తను పడవలేదు, సరదాగా పొడిపించుకున్నాడని, నారాసురుడు వేయలేదు, వేసేసిన అసలు అసురుడు వీళ్ళే అని ఎంత యాక్షన్ చేశాడండి బాబు. చిన్నాన్ని బాత్రూంలో టబ్ దగ్గర తలకొచ్చుకుని రక్తం పూసి ఏం ఆస్కార్ కూడా బలదు. అంత బాగా చెప్పారు. అంతా ఆ చార్జ్షీట్ చదివితే మొత్తం తెలిసిపోతుంది. శంకరయ్య రే బాబు బాడీని మార్చకండి అని ఏం చెప్పాడు, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాబట్టి రిపీట్, ఇది ఓన్లీ ఏదో సీరియల్ ముందు పాత సీరియల్ అలా లైట్గా పెడతారు కదా లేడీస్ సీరియల్స్, అలాగా ఊరికనే ఒక రీవ్యాంప్ లాగా చెప్తున్నాను తప్ప ఇది అందరికీ తెలిసిందే. బట్ 5వ వర్ధంతి సందర్భంగా ఖచ్చితంగా ఇంకో 5 వర్ధంతులు అక్కర్లేదు. నెక్స్ట్ వర్ధంతికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రేపే పోద్దే, అంటే ఈ ఎలక్షన్లో. వచ్చే వర్ధంతికి ముందే అసలు హంతకుల్ని ఖచ్చితంగా పట్టుకుని తీరతామని చెప్పి నేను శపథం చేస్తున్నా ప్రజల తరఫున. ఎందుకంటే నేను కూటమిలోనే ఉంటా, ఏ పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ. ఇక్కడ కూటమి అనేది ముఖ్యం, కూటమి గెలుపు ముఖ్యం. నాకు ఈ పార్టీ సీట్ నుంచి నేను పోటీ చేస్తాను అన్నదే 3 రోజుల్లో తెలుస్తుంది అందరికీ. పాపం ఎందుకు మళ్ళీ నా సీట్ గురించి నేను మాట్లాడగానే ట్రాక్ డీవియేట్ అవుద్ది. నాకు అది ఇష్టం లేదు, నేను మాట్లాడకూడదు, మాట్లాడను. సో వచ్చే వర్ధంతికి ముందే అసలు దోషులు శిక్షించబడతారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. సో ఇక్కడికి డెఫినెట్గా ఒకవేళ ప్రతిపక్షాలన్నీ కలిసి, ఎందుకంటే ఆయన్ని నిర్దాక్షిణ్యంగా ఎవరు వేశారన్నది సిబిఐ ఛార్జ్షీట్లోనే వచ్చింది కాబట్టి, ఇంకా ట్రయల్ అవ్వకపోయినా అన్ని వివరాలతోటి ఇచ్చారు కాబట్టి అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఇటువంటి హత్యా రాజకీయాన్ని ప్రోత్సహించారు కాబట్టి చూద్దాం. మరి వారి కుటుంబంలో వారి సతీమణి కానీ వారి కుమార్తె, మరి తను నాకు తెలిసినంత వరకు యుఎస్ సిటిజన్, మరి ఏమన్నా ఫార్మాలిటీస్ అయినాయో లేదో నాకు తెలియదు. సునీత కానీ మరి పోటీ చేస్తే తప్పకుండా అందరూ కూడా దారుణంగా ఓడించాలని